భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. ఇక నుంచి భక్తులు ఎన్ని అడిగితే అన్ని లడ్డూలు ఇచ్చేందుకు సిద్ధమైంది టీటీడీ. నిజమేనా అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. తిరుమల అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీనివాసుడు. ఆయన లడ్డు. తిరుమల వెళ్ళామని చెప్పగానే ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న ఒక్కటే, లడ్డు ఎక్కడా అని. తిరుమల ఆలయంలో తయారు అయ్యే ఈ లడ్డుకి ఎంత ప్రత్యేకత ఉందో అంత కమ్మగా ఉంటుంది మరి. అందుకే ఆ వెంకటేశ్వరుడి లడ్డూకి అందరూ అభిమానులే. వడ నుంచి చక్కెర పొంగలి వరకు శ్రీవారి ప్రసాదాలు ఎన్నున్నా లడ్డుకు మాత్రం ఎప్పటికీ తిరుగులేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు మిక్కిలి ఇష్టం. ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ లడ్డూను తినందే తమ తిరుమల పర్యటన పూర్తి కాదని భావిస్తారు భక్తులు. తిరుపతి లడ్డూని బ్లాక్లో కొనడానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయరంటే ఈ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఏ విధంగా అయితే క్యూలో నిలబడతారో లడ్డూ కోసం కూడా అదే స్థాయిలో నిలబడతారు. తిరుమలకు వచ్చే భక్తులకు విరివిగా లడ్డూలు పంపిణీ చేయడానికి నిత్యం టీటీడీ రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6,000 పెద్ద లడ్డూలు, 3,500 వడలు టీటీడీ తయారు చేస్తూ వస్తుంది. భక్తులకు తిరుమలలోని లడ్డూ ప్రసాదం వితరణ కేంద్రంలో విరివిగా అందిస్తూ వస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని సమాచార కేంద్రాలు, ఆలయాల్లోనూ పంపిణీ చేస్తూ వస్తుంది. ఇక తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ స్వామి ప్రసాదాన్ని విక్రయిస్తోంది టీటీడీ. ప్రస్తుతం స్వామివారి దర్శనం అనంతరం ప్రతి భక్తుడికి టీటీడీ ఒక్కో ఉచిత లడ్డూలను అందిస్తుంది. రోజుకు సగటున 70,000 మంది శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూలను సమర్పిస్తున్నారు. ఉచిత లడ్డూలతో పాటు భక్తులకు కోరినన్ని లడ్డూలను వితరణ చేస్తుంది. ఇక దర్శనానికి వెళ్లకుండా లడ్డూలు కొనుగోలు చేయాలని అనుకునే భక్తులకు ఆధార్ కార్డుపై 2 లడ్డూలను 50 రూపాయలకు విక్రయిస్తోంది టీటీడీ. వారాంతాలు, ప్రత్యేక పర్వదినాల్లో లడ్డూలకు అధికంగా డిమాండ్ ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా లడ్డూ తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగానే 50,000 చిన్న లడ్డూలు, 4,000 పెద్ద లడ్డూలు తయారు చేయాలని టీటీడీ యోచిస్తోంది. 3,500 వడలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీ వైష్ణవులతో పాటు మరో 10 మంది వైష్ణవులు కాని వారిని నియమించనున్నారు. మళ్లీ మంచి రోజులొచ్చాయనే సామెత తిరుమల లడ్డూ విషయంలో చెప్పుకోవచ్చు. ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్లినా తిరుమల వెళ్లిన అనుభూతి, తిరుమల లడ్డూ తిన్న ఫీల్ వేరే ఉంటుంది. ఎన్నో రకాల ప్రసాదాలు ఉన్న తిరుమల లడ్డూకి ఉన్న ప్రాముఖ్యతే వేరు.